ఆ రోజు అతను మాట్లాడిన ప్రజారాజ్యం సమయంలో బాగా గుర్తుంది. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఎవడో పిలిస్తే మీరు వచ్చి పార్టీ పెట్టారని చిరంజీవి గారిని అతను విమర్శించాడు ఆ రోజు. కళ్యాణ్ రామ్ మీద కొంత న్యూట్రాలిటీ ఉంటుంది, హరికృష్ణ గారి కుమారుడు అని వాళ్ళకు ఆ ఇది ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి ఒకంత అతని బాల్యం నుంచి కూడా వాళ్ళు అతని పట్ల ఒక వేర్పాటు ధోరణిలోనే వాళ్ళు ప్రవర్తించారన్న విషయం వాస్తవానికి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వైఖరి కానీ ప్రవర్తన కానీ జనం పోటెత్తి ఉండవచ్చు, కానీ అతని పద్ధతి కానీ ప్రజల్ని ఆకట్టుకోవాలి. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రజెంట్ టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపుతో మ్యాక్సిమం సౌత్లో ఉన్న కొన్ని స్టేట్స్లో చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వారసులకు సంబంధించి అరంగేట్రం కావచ్చు, అసలు సీన్లో లేని కొందరు వ్యక్తులకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని అంశాలను ఎందుకు కంపేర్ చేస్తున్నారో తెలియకుండా అక్కడ విజయానికి అక్కడ సంబంధించి అనేక అంశాలకు ఇక్కడ ఎందుకు పోలికలు పెడుతున్నారు అన్న విషయం తెలియట్లేదు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చర్చను తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అంటే విజయ్ తరహా మెల్లిగా అంటే తన ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతోంది అన్న కొన్ని గాసిప్స్ వినడం జరుగుతుంది. అధికారికంగా ఆయన ఎక్కడా ప్రకటించలేదు, బట్ నిప్పులేంది పొగరాదు కదా అంటూ మళ్ళీ ఇంకో సమాధానం వెంటనే వస్తుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? గతంలోనే ఆయనకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, నాకు ఇప్పుడు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమా కెరీర్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అనేసాను. బట్ విజయ్ కూడా అదే అన్నారు, బట్ అనూహ్యంగా తెర మీదకి రావడం జరిగింది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయ ప్రవేశం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, చేయకపోతే ఎలా ఉంటాయి, రెండు అంశాల గురించి కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ 2009 లాస్ట్ మనం జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయంగా చూసి వాళ్ళ ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకపోవడం, వాళ్ళ అక్క కుక్కట్పల్లి అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ప్రచారానికి కూడా రాలేదు. అసలు ఎక్కడ ఈ మధ్యకాలంలో పొలిటికల్గా తను కామెంట్స్ చేసింది కావచ్చు, పొలిటికల్ పార్టీల్లో మీటింగ్స్కి సంబంధించి కావచ్చు, అక్కడ పార్టిసిపేట్ చేసింది కూడా కనిపించలేదు. బట్ విజయ్ గెలుపు తర్వాత మరొక్కసారి జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకి రావడం జరిగింది. నిజంగానే ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, వచ్చే ఆలోచన అవకాశము ప్రెజెంట్ ఉందా? వాస్తవానికి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వైఖరి కానీ ప్రవర్తన కానీ జనం పోటెత్తి ఉండవచ్చు, కానీ అతని పద్ధతి కానీ ప్రజల్ని ఆకట్టుకోవాలి 2009 ఎన్నికలు. అందుకే అతను ప్రచారం చేసినటువంటి ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అప్పటి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, వామపక్షాలు, టీఆర్ఎస్, ఆ అభ్యర్థులు ఎవరు ఎక్కడా గెలవల. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశంలో ఆయన చాలా దుందుడుకుగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ నేత కాబట్టి ఆయన ప్రసంగాలు తయారు చేసి జూనియర్ ఎన్టీఆర్ని తీర్చిదిద్ది మరి ఆయన వెన్నంటి ఉండి ఆ యాత్ర మొత్తం ఆయన వెన్నంటి ఉండే ఆయన పర్యటించిన ఎక్కడ ఏ ఒక్క నియోజకవర్గంలో అసలు ఆశావహ దృక్పథం అయితే కనిపించాల. సరే, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాకు అవసరం లేదని తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం యొక్క నాయకత్వ విధానాలలో ఎవరెవరైతే ఆ పార్టీకి క్యాడర్గానో లేకపోతే ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల వాళ్ళు విముఖంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ప్రవర్తిస్తూ వచ్చారు. చిన్నబాబునే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్తో అసోసియేట్ అయినటువంటి కొడాలి నాని గారు కావచ్చు, ఆ తర్వాత వల్లభనేని వంశీ గారు కావచ్చు, తెలుగుదేశం నుంచి వెలుపలికి రావడానికి అది కూడా ఒక కారణం. ఓకే, దాన్ని మనం చాలా స్పష్టంగా మనం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వల్లభనేని వంశీ గారు లేకపోతే కొడాలి నాని గారు ఇరువురు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ సభ్యులందరినీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాళ్ళు మాత్రమే చేసి ఉంటారు అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఓకే, దాని వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని మనం అనుకోవచ్చు. అతను ఏమాత్రం తనకు సంబంధం లేని విధంగా ప్రవర్తించినా, తనకేమీ అసలు పట్టనట్టు అతను ప్రవర్తించినా అతను ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా అతనికి తెలియకుండా అయితే వీళ్ళు వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హరికృష్ణ గారి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రవర్తించినటువంటి విధానం, స్వయంగా సొంత మామ నార్నే శ్రీనివాసరావు గారికి గుంటూరు లోక్సభ స్థానం కావాలని జూనియర్ ఎన్టీఆర్ కోరితే అసలు దానిని పట్టించుకున్నటువంటి వైనం,
అట్లాగే స్టూడియో వెనక్కి సంబంధించి కూడా రకరకాల ఉదంతాలు మనం వింటూ ఉంటాం. అవును. కాబట్టి వీటినన్నింటినీ చూస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏదైతే ఉందో దానికి జూనియర్ ఎన్టీఆర్కి అసలు పొసగదు అన్నది స్పష్టంగా మనం స్పష్టం చేసేయచ్చు. కానీ వివాహానికి సంబంధించి ముందు పడింది చంద్రబాబు నాయుడు గారే కదా. అది అప్పటి అవసరం. ఓకే. దీని గురించి మనం ఆల్రెడీ గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. అది అప్పటి అవసరం. రామోజీరావు గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఆ పెళ్లి పెద్దలుగా వాళ్ళు వ్యవహరించిన మాట అయితే వాస్తవం. కానీ ఆ తర్వాత ఏంటంటే ఇతను మనకు అవసరం లేదు, ఇప్పుడు అతనిని ముందుకు తీసుకొచ్చి పెడితే ఏ గీత పక్కన ఏ చిన్న గీత పక్కన ఏది పెద్ద గీత గీసినట్టు అవుతుందని చెప్పి కొడుకును చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సరే ఈవేళ విజయ్ సాధించినటువంటి విజయం కావచ్చు, మరొకటి కావచ్చు, తమిళనాడులో జరుగుతున్నటువంటి ఇవాళ ఈ విజయోత్సాహాలు, ఈ కేరింతలు, సంబరాల్లో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చర్చలోకి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే 15 సంవత్సరాల పైచిలుకు, అంటే ఇక్కడ విజయ్ 92లో అతను రంగప్రవేశం చేస్తే 32 సంవత్సరాలు అతను పరిశ్రమలో అతను కొనసాగినట్టు. ఈ 32 సంవత్సరాలలో అతను కొనసాగడమే కాకుండా ఒక 15 సంవత్సరాలు సేవా కార్యక్రమాలలో 15,000కు పైచిలుకు అభిమాన సంఘాలు ఉన్నాయి తమిళనాడులో. ఈ 15,000 పైచిలుకు అభిమాన సంఘాలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అంటే అభిమాన సంఘాల్లో ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ఒక విధమైనటువంటి ఒక కనెక్టివిటీలో ఉన్నారు, ఒక మూడ్లో ఉన్నారు. తర్వాత ఈవేళ విజయ్ సాధించినటువంటి విజయాన్ని మనం ఒకసారి చూస్తే సోషల్ మీడియా ప్రభావం చాలా కనిపించింది. ఎందుకంటే ఒక ఎంపీ సెగ్మెంట్ అంటే పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ పర్సన్ ఒక లీడర్ ఉంటారు, కింద 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 శాసనసభ నియోజకవర్గాల్లో మళ్ళీ అభ్యర్థులు ఉంటారు, కింద ఆశావాహులు ఉంటారు, చాలా వ్యవస్థ ఉంటుంది. అసలు ఇటువంటి ఏ వ్యవస్థలు లేకుండా కేవలం అభిమానుల బలంతో పోటీ చేసేసి ఈవేళ అతను సాధించినటువంటి విజయం ఖచ్చితంగా సోషల్ మీడియా యొక్క ప్రభావం మనకు బాగా కనిపించింది. అంటే అధునాతనమైనటువంటి వ్యవస్థల్ని అతను చాలా అద్భుతంగా వినియోగించుకున్నాడు విజయ్. అది అద్భుతంగా సాగించాడు అతను. అట్లాగే తల్లిదండ్రుల యొక్క సామాజిక సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అతను ప్రశాంతంగా వాటిని కాసేపు ఏ లేయర్లోకి ఏది తీసుకెళ్లాలో ఆ లేయర్లోకి అది తీసుకెళ్ళి నేను మీ వాడిని అనేటటువంటి ఒక భరోసా ఆయా వర్గాల్లో కల్పించడం. అట్లాగే పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారికి అతను మొట్టమొదటి దండ నిన్న ఉదయం అతను పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారికి వేశాడు. వేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ద్రవిడోద్యమ పార్టీల యొక్క పునాది ఏదైతే ఉందో, ద్రవిడోద్యమ అస్తిత్వం ఏదైతే ఉందో, ఆ సిద్ధాంతాల భావజాలం ఏవైతే ఉన్నాయో, ఏ అస్తిత్వాల మీద ఇవాళ తమిళనాడు రాజకీయ పార్టీలు పురుడు పోసుకుంటున్నాయో దానిని ఆ కేక్ని చాలా పర్ఫెక్ట్గా కట్ చేసి తాను పట్టుకెళ్ళిపోయాడు. అది ఇట్స్ ఏ ఇంటలెక్చువల్ ఫీట్ అండి. కనిపించకుండా చేసినటువంటి ఒక మాస్ చెరిష్మాటిక్ ఇమేజ్లో నుంచి ఒక ఇంటలెక్చువల్ ఫీట్ సాధించాడు అతను. మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే స్పష్టంగా మీకు సామాజిక విభజన, సామాజిక వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖ అనేది ఏర్పడిపోతుందండి. ఏర్పడిపోయిన తర్వాత ఇక్కడ అసందర్భమో నాకు తెలియదు, కానీ 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పడానికి ఆయన తిరుపతిని వేదికగా చేసుకున్నప్పుడు చిరంజీవి గారి సామాజిక వర్గం తిరుపతిలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు సభ నిర్వహించారన్న వాళ్ళు ఉన్నారు. అది కారణం కాదు. వాస్తవానికి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రారంభించాలనుకుంటూ ఆ కార్యక్రమం ఆయన నిర్వహిస్తే వెంటనే ఇది జరిగిన నెల్లాళ్ళకి గుంటూరులో పెద్ద ఎన్టీఆర్ గారితో కూడా పోలిక చేశారు. పెద్ద ఎన్టీఆర్ గారు పోటీ చేశారు. లేదండి, ఆయన అక్కడ ప్రారంభించలేదు, పోటీ అక్కడ చేశారు. రామారావు గారు పోటీ చేశారు, చిరంజీవి గారు కూడా అక్కడే పోటీ చేశారు. అది వేరు. తిరుపతిలో రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించారు, హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక పోటీ చేశారు. రామారావు గారు పోటీ చేశారు, చిరంజీవి గారు అది దానిని అప్పుడు ప్రతిపాదించింది నేనే. చిరంజీవి గారు తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదన నాదే. ఏది పార్టీ పేరు కూడా ప్రకటించక ముందు చిరంజీవి గారు తిరుపతిలో పోటీ చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన నాదే. సరే, దాన్ని పక్కన పెడితే ఈవేళ ఆ తర్వాత ఈ నెల్లాళ్ళకి గుంటూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి యువగర్జన చేశారనమాట. అప్పుడు మీ సామాజిక వర్గం కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంలో మీరు యువగర్జన చేసుకుంటున్నారా అని చెప్పేసి మిగతా సామాజిక వర్గాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించినటువంటి నేపథ్యం. అంటే స్పష్టంగా ఏంటంటే సామాజిక వర్గాల వారీగా విడిపోయేటటువంటి పరిస్థితి తెలుగు నేల మీద ఉంది. ఇప్పుడు ఈయన పార్టీ పెడతాడా లేకపోతే తెలుగుదేశం పగ్గాలు భవిష్యత్తులో చేపడతాడా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఫస్ట్ లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన పెర్ఫార్మెన్స్ చూడాలి,
ఇవాళ పూర్తిగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో ఆ సంస్థాగత నిర్మాణం తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విభాగంలో కావచ్చు, విధి విధానాలకు సంబంధించి కావచ్చు, లోకేష్ గారు స్పష్టమైనటువంటి ఆయన తనదైనటువంటి ముద్రని పార్టీ మీద వేయగలిగారు, వేశారు. రేపు జరగబోయేటటువంటి మహానాడు, నెల్లూరులో జరగబోయేటటువంటి మహానాడులో కూడా ఆ 2 రోజులు 3 రోజులు మన లోకేష్ గారి నామస్మరణతో మారుమోగుతుంది. మహానాడు ప్రాంగణం కావచ్చు, వేదిక కావచ్చు, ఇతరత్ర విన్యాసాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఫేసెస్ కూడా మీకు ఏంటంటే ఒక ఎన్టీ రామారావు గారు ఫేస్ ఇట్లా సెంటర్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లోకేష్ గారు ఒకవైపు ఫేసెస్ ని తీసుకొచ్చేసారు. అక్కడ మీకు ఆ 3 ఫేసెస్ లో బాలకృష్ణ గారు ఉండరు. మీరు ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన నార్మల్ ఎమ్మెల్యే కదా. అంటే సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమారులు, 3వసారి శాసనసభ్యుడు అయినప్పటికీ ఈజ్ నాట్ ఫేస్ ఆఫ్ ద పార్టీ అనేది చెప్తారు. అది చెప్పి ఫ్యూచర్ ఈజ్ లోకేష్ అనేది స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఆయనకు కావాల్సింది కూడా అదే కదా. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే గీస్తే అతను సొంత గొంతుకు వినిపించుకోవాల్సి వస్తుంది, సామాజిక సమీకరణాలని సరికొత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇదే సామాజిక వర్గానికి సంబంధించి రామారావు గారు, ఇదే కుటుంబం చంద్రబాబు నాయుడు గారు, రేపు లోకేష్ గారు, అంటే ఇదే కుటుంబంలో వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా కొనసాగుతారా? మూడో ప్రత్యామ్నాయానికి తావుండదా? ఇప్పుడు ఇక్కడ విజయ్ సామాజిక వర్గం ఏమిటి, లేకపోతే తల్లి ఎవరు, తండ్రి ఎవరు, 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటివంతా మనం చూస్తున్నాం. అవును, సరే. చూస్తున్న నేపథ్యంలో ఏంటంటే అక్కడ అతను మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంటుందని నిరూపించాడు. అంత క్రితం అతని సామాజిక వర్గం మరొకటో ఇంకొకటో అక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళెవరు ఆశీనులు కాలా, చర్చ జరగల. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామారావు గారు అదే సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారు అదే సామాజిక వర్గం, లోకేష్ గారు ఇదే కుటుంబం కదా, తారక రామారావు కూడా అదే సామాజిక వర్గం తారక్. కాబట్టి అదే సామాజిక వర్గంలో ఇంకొకరు ముఖ్యమంత్రి కావడం అనేది మూడో ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాదు. ఎప్పటికీ అది మూడో ప్రత్యామ్నాయం కాదు. అది ఈ రెండూ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయం, మూడో ప్రబలమైన శక్తి ఏదైనా ఉందా, ఆ శక్తితో పాటు ఇతరత్ర సామాజిక వర్గాలు, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు, శ్రామిక కులాలు, శ్రమను ఉత్పత్తి చేసేటటువంటి కులాలు, వీళ్ళందరూ వచ్చి ఒక ఆ సామాజిక సమూహంలో నుంచి ఒక సరికొత్త, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ని టీడీపీ పార్టీ ఓన్ చేసుకోదంటారా మీ ఉద్దేశం ప్రకారం? లేదు, ఆ పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీలో. అటువంటి పరిస్థితులు ఎవరికైనా సాఫ్ట్ కార్నర్ నందమూరి వారసులుగా అవునన్నా కాదన్నా వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది కదా. హక్కు ఉంటుంది అన్నది ఇప్పుడు అక్కడ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు అనుసరణలో పార్టీ మీకు కొనసాగుతూ ఉంది. అదే కుటుంబానికి చెందినటువంటి మరి సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు తనయ్య డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కావచ్చు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళు పురంధేశ్వరి గారు భాజపాలో కొనసాగుతూ వాళ్ళు కూటమిలో పొత్తులో ధర్మంలో భాగంగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఒక వేర్పాటు మనస్తత్వాన్ని కళ్యాణ్ రాము, తారక రామారావుల మీద వాళ్ళు కలిగి ఉన్నారు. కళ్యాణ్ రామ్ మీద కొంత న్యూట్రాలిటీ ఉంటుంది, హరికృష్ణ గారి కుమారుడు అని వాళ్ళకు ఇది ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి ఒకంత బాల్యం నుంచి, అతని బాల్యం నుంచి కూడా వాళ్ళు అతని పట్ల ఒక వేర్పాటు ధోరణిలోనే వాళ్ళు ప్రవర్తించారన్న విషయం. ఎందుకంటే ఎన్నోసార్లు బాలకృష్ణ గారు ఉన్న వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురైన విషయం మనందరికీ తెలుసు, అతని వేడుకలకు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు టోటల్లీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పరిస్థితుల్లో ఈ విధంగా నాయకులు ఎవరు, నాయకత్వాన్ని ఎట్లా గుర్తించాలి, కార్యకర్తను ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఎట్లా పార్టీని ముందు తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక మూడ్లో తెలుగుదేశం పార్టీ వెడుతోంది. జూనియర్ వచ్చినా రాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి హఠాత్తుగా ఇవాళ వచ్చేసేటటువంటి నష్టం అయితే ఏమీ లేదు. సరే, అది పక్కన పెడదాం. అసలు ఆయనకి రాజకీయంగా అడుగులు వేయాలన్న ఆలోచన ఉందంటారా? వచ్చే అవకాశము అంటే ఇప్పుడు లేదు, తర్వాత ఉందా, ఏంటది? ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకోవాలండి. మనం లేదు అని అనుకోవడానికి లేదు, కాకపోతే సమయం కోసం అతను ఎదురు చూస్తున్నాడని మనం అనుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడైతే రాడు, మా ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన ప్రయోజనం లేదండి. ఒక సమయం కోసం అయితే, ఒక సందర్భం, ఒక సమయం, దానికోసం అతను చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాడని మనం అనుకోవాలి. ఏమంత వయసు అయిపోయిందని, చాలా బోలెడంత వయసు ఉంది. విజయ్ ఈవేళ 5 పదులు దాటినటువంటి హీరో విజయ్, 4 పదులు దాటినటువంటి వాడు తారక్. కాబట్టి ఇంకా సమయం ఉంది. సమయం లేదని కాదు, కానీ సామాజిక సమీకరణలను చూసుకుంటే ఏమవుతుందంటే అందరూ మీరే కదా, అందరూ మీ కుటుంబ సభ్యులే కదా. ఇక్కడ సరికొత్త నాయకత్వం ఏంటి, సరికొత్త అవతారం ఏంటి, నిన్నే ఎందుకు నమ్మాలి? ఆ రోజు అతను మాట్లాడిన మాట్లాడిందంటే ప్రజారాజ్యం సమయంలో బాగా గుర్తుంది. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఎవడో పిలిస్తే మీరు వచ్చి పార్టీ పెట్టారని చిరంజీవి గారిని అతను విమర్శించాడు ఆ రోజు.
అవును, ఎన్టీఆర్, ఆ. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ విమర్శించినప్పుడు ఇప్పుడు నిన్నెవడు రమ్మన్నాడని నువ్వు వచ్చావని తెలుగుదేశం శ్రేణులు కూడా అంటాయన్నమాట. నిన్నెవడు ఇప్పుడు బొట్టు పెట్టి పిలవలేదని అంటాయి. అనకపోయినా ఇప్పుడు తాత స్థాపించిన పార్టీ, ఆ హక్కు అవునన్నా కాదన్నా ఉంటుంది కదా. ఒకటే పాయింట్, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాబట్టి నందమూరి వారసుడిగా వచ్చే అవకాశము ఆయనకు ఉంటుంది కదా. వాళ్ళకి అది ఆయన నిన్న ఇప్పుడు ఇక్కడ నందమూరి తారక రామారావు గారు ఆయన జీవించుండగా నా తదనంతరం వీళ్ళదనో మరొకటనో ఇంకొకటనో ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెప్పి వేయలేదు. ఈయన గురించి ప్రస్తావన కాదు. తారక రామారావు గారి దగ్గర నుంచే పార్టీని తీసేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయనది అయినటువంటి శైలిలో పార్టీని తీర్చిదిద్దుకున్నారు. ఆయన 95 ఆగస్టు నుంచి అవును, ఏది ఇప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది. 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారే ఆయన నిర్వహించుకుంటూ వెళుతున్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న, ఆ తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన నిర్వహించుకుంటూ వెళుతూ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కావచ్చు, బాధ్యత కావచ్చు, ఖచ్చితంగా నాదే మాదే అనేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగినటువంటి విషయం ఏంటంటే సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపించిన పార్టీ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి హక్కు ఉంది అన్నారు. హక్కు ఉంది అన్న విషయం అతను మాట్లాడాలి. ఆ హక్కు ఉందన్న విషయం అతను చెప్పాలి. ఆ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాలి. ఆ చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు అదే అన్న ఇందాక నేను సమయం సందర్భం అన్న, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా స్పందిస్తారో కూడా మనం చూడాలి. ప్రజలు ఎట్లా స్పందిస్తారు, ప్రజలు స్వాగతిస్తారా, స్వాగతించరా, ఇది కూడా ఆ తానులోనే మొక్కే అనుకుంటారా అన్నది అప్పుడు చూడాలి మనం. ఇప్పుడు ఏ సందర్భంలోనేనండి, ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఏ సందర్భంలో అయినా ఎన్నో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇతరత్ర ఎన్నెన్నెన్నో వ్యవహారాలు జరిగినప్పుడు ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ అతని వాయిస్ వినిపించడం కానీ, అతను ఒక మెసేజ్ ఇవ్వటం కానీ, అతను ఎక్కడ తను అట్లీస్ట్ వాయిస్ వినిపించడం, మెసేజ్ ఇవ్వడం పక్కన పెడతా, తన ఒపీనియన్ చెప్పడం కానీ అతను ఎప్పుడు చేయలేదు. అతను ఎక్కడ అతను ఏ విధంగానూ స్పందించకపోతే ఏమనిపిస్తుందంటే బాధ్యత లేదు, వీళ్ళకి సామాజిక బాధ్యత లేదు అని అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విశ్లేషణకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయానికి సంబంధం లేదు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. విపత్తులు వస్తాయండి, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక, విపత్తులు వస్తుంటాయి. ఈ విపత్తులు వచ్చినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఎంటైర్ ఈ మీడియాస్ చిరంజీవి గారు ఇంకా ఏమీ చేయలేదా, రామ్ చరణ్ ఇంకా ఏమీ చేయలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని చెప్పేసి రోజు వండి వారుస్తూ ఉంటాయి కథనాలు. ఏం బాలకృష్ణ సినిమాల్లో కళాకారుడు కాదా, నాగార్జున కాదా, వెంకటేష్ కాదా, మహేష్ బాబు కాదా, జూనియర్ ఎన్టీఆర్ కాదా? చిరంజీవి గారి కుటుంబం మాత్రమే, ఈ చిరంజీవి గారి కుటుంబానికి మాత్రమే సామాజిక బాధ్యత ఉందా? వీళ్ళకి ఎవ్వరికి మిగతా వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా? కోవిడ్ సమయంలో చిరంజీవి గారు చేసిన సేవలు ఏంటంటే ఎవరన్నా వాడి గురించి చర్చ పెట్టారు ఎక్కడైనా? సంబంధం లేదు, అక్కడికే వస్తున్నా. ఈ సందర్భాల్లో ఎక్కడా మీకు జూనియర్ ఎన్టీఆర్ నా వంతు నేను ఇది చేశానని కానీ, ఇదిగో చేద్దాం అనుకుంటున్నానని కానీ, అయ్యో ఇది జరిగిందని కానీ ఎక్కడా ఎప్పుడు అతను మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. స్పందన అమౌంట్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు కదా, కంట్రిబ్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చేయలేదు అనడానికి అయితే లేదులేండి. ఇక్కడ సరే మీరు కంట్రిబ్యూట్ చేసేసారని చెప్తే చేసేసారని నేను అనుకుందాం. కంట్రిబ్యూట్ అందరు ఇప్పుడు వాళ్ళకు తోచినంత వాళ్ళ స్థాయిలో అతని స్థాయికి అతను ఒక రాజకీయ పార్టీ నెలకొల్పేటటువంటి స్థాయి కానీ, లేకపోతే రాజకీయ పార్టీని అతను నెలకొల్పితే స్వాగతించేటటువంటి పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవుగాక లేవు. ఇది ఓకే, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో లేవుగాక లేవు. ప్రతి ఒక్క హీరో ఆంధ్రప్రదేశ్లో లేవుగాక లేవు. అతను రాజకీయ పార్టీని ఇప్పటికిప్పుడు నెలకొల్పిన, భవిష్యత్తులో నెలకొల్పిన చాలా సీరియస్గా దాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏవైతే అప్లికబుల్ అవుతాయో వీళ్ళకు కూడా అవే అప్లికబుల్ అవుతాయి అంతే. ఏది యు ఆర్ ఫ్రమ్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడారండి, మొగల్తూరులో మీకు ఇల్లు లేదు, లేకపోతే అక్కడ వాకిల్లు లేదు, ఇన్ని మాట్లాడారు. అది ఎందుకు అన్నది ఇంకో రోజు చర్చ చేద్దాం. మొగల్తూరులో చిరంజీవి గారి ఇల్లు ఎందుకు లేదు, గ్రంథాలయం ఏమైంది తర్వాత మాట్లాడదాం. మీరు ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తూ మీ నియోజకవర్గం ఏది అంటే మా తాతది పలానా నియోజకవర్గం కాబట్టి అక్కడ విగ్రహాలు, కాంస్య విగ్రహ ప్రతిష్టలు చేసి వచ్చాడండి. ఈయన వెళ్ళి కొడాల నాని గారు తీసుకెళ్లారు, ఈయన వెళ్ళి రామారావు గారు, బసవరామ తారకం గారు కాంస్య విగ్రహ ప్రతిష్ఠ చేసేసి వచ్చారు. అక్కడ హరికృష్ణ గారిని 99లో అన్న తెలుగుదేశం పార్టీ అంటే డిపాజిట్ కూడా రాలేదు, అది వేరే విషయం.
మీ కాన్షియన్సీ ఏంటి, మీ ప్రాంతం ఏంటి, మీరు ఎవరు ఏమిటి అనేటప్పటికి ఏంటంటే మేము పలానా నందమూరి తారక రామారావు గారు మనవడు, లేకపోతే నందమూరి వారసత్వం మాదే అని చెప్పుకోవడమే తప్పితే మీకంటూ మీ అస్తిత్వం ఏంటి అక్కడ, మీ నియోజకవర్గాలు ఏవి, మీ ప్రాంతం ఏది? మిగతా వాళ్ళని ప్రశ్నించారు కదా మీరు, మిమ్మల్ని కూడా రేపు ప్రశ్నిస్తారు. అంతే కదా, అది వాస్తవం. ఇప్పుడు మనం ఎవరికి ఏది సంధిస్తామో మనం ఆ పరిస్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనం అదే క్వశ్చన్ చేస్తారు, అది కామన్. కాకపోతే చెప్పలేము, అంటే రైట్ టైం చూసుకొని అటాక్ చేయగలిగితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా ఎవరు ఎటువైపు టర్న్ అవుతారు మనస్తత్వానికి రాజకీయాలు పొసగని అనిపిస్తుందండి. ఎందుకంటే అనాలిసిస్ ప్రకారం అతని మనస్తత్వానికి ఏంటంటే అతను వెరీ గుడ్ హార్డ్ వర్కర్, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. దాని గురించి ఎవరికి ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేదు. ఎందుకంటే కొమరం భీముడు సాంగ్లో అతను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అతను. దాని గురించి ఎవ్వరికి ఏ విధమైనటువంటి సినిమాల పరంగా అతని ఈజ్ కానీ అతని దాని గురించి అస్సలు ఏ విధమైన కంప్లైంట్ లేదండి. అతని మనస్తత్వం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ చర్చలోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావద్దు. ఆయన ఎలా వెళ్ళారు, ఎలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఆ కంఫర్ట్ జోన్లో నుంచి తీసుకొచ్చి మీరు పవర్ షేరింగ్లోకి రావాలి, లేకపోతే పవర్ గేమ్లో పవర్ స్ట్రక్చర్లోకి మీరు ఫిట్ అవ్వాలంటే మీరు పూర్తిగా స్టార్డమ్ అనేది మీరు తీసి మీ తలలో నుంచి తీసి దాన్ని పక్కన పెట్టి మీరు రావాలన్నమాట. అది తీసి పక్కన పెట్టి వచ్చేటటువంటి పరిస్థితుల్లో అతను లేడని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడున్న దాంట్లో తను కూడా ప్రజలు నాకు సినిమాలు ఉన్నాయి, నేను చేసుకుంటూ వెళ్తున్నాను, ఇప్పుడు రావాల్సినంత అవసరం లేదు, నాకు అటువైపు ఇంట్రెస్ట్ లేదు అనేసి చాలా క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. బట్ మరొకసారి టీవీకే విజయ్ మళ్ళా సినిమా వ్యక్తులు తెర మీదకి రావడంతో మరొకసారి చర్చ జరగడం, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అన్నది అంటే ఆశావహులకు ఉంటుంది ఆశ. ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా తప్పటడుగులు వేసేసారు కాబట్టి ఇప్పుడు మనం ట్రంప్ కార్ లాగా జూనియర్ ఎన్టీఆర్ని వాడుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మనమందరం ఒక కోటరీ కట్టి ఒక రాజకీయ పార్టీ ప్రకటన తన చేతి చేయిస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించేటటువంటి ఒక బృందం ఉంటుంది మీకు. ఒక రాజకీయ చిరుద్యోగుల బృందం ఒకటి ఉంటుంది. వీళ్ళు ఆ విధంగా దిశగా ప్రయత్నాలు చేస్తారు, చేయలేని కాదు. వాళ్ళలో వ్యాపారవేత్తలు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇట్లా చేస్తే ఎట్లుంటుందని ఈ స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఏదైనా జరగచ్చు ఎప్పుడైనా, ఎవరి మనసు ఎప్పుడు చివుక్కుమంటుంది, ఏ సందర్భం ఎలా దారి తీస్తుంది, అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది తెలియదు. కాబట్టి ప్రజెంట్ అయితే మీరు అన్నట్టుగా ఎవరు ఈ గాసిప్ను తెర మీద తీసుకొచ్చారని తెలియదు. బట్ పుంఖానుగా దీనికి సంబంధించి రకరకాల స్టోరీలు వస్తున్నాయి. మీ వేళ మీరు అనాలిసిస్ చేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.